నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మన ముందు సోషల్ యాక్టివిస్టు శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం నమస్తే. మేడం. గడిచిన 5 ఏళ్లలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఇబ్బంది పడింది. అయితే దీనికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మాట్లాడుతున్నారు. దీని మీద స్పందన ఏంటి మేడం? ఏదైతే 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయిందో 2019 నుంచి 24 వరకు వాళ్ళు అస్సలు ఏమి హామీలు ఇచ్చారు, ఫస్ట్ ప్రజల్లోకి ఎలా వచ్చారు, పాదయాత్ర చేశాడు, అమ్మమ్మ తాతయ్య అవ్వ తాత చెల్లి అక్క అనుకుంటూ ప్రతి ఒక్కరికి ఎటువైపు చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేనున్నాను, నేను నడిపిస్తాను, మిమ్మల్ని పూల మీద నడిపిస్తాను అన్నాడు. ముళ్ళ కిరీటాలు పెట్టేశాడు జనాలకి. వాళ్ళకి ఇంకా లిటరల్లీ ఒక్కటే ఏదంటే, మొన్న ఏదైతే మనం భూమికి సంబంధించి చూసామో ఒరిజినల్ పాస్బుక్స్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయి, ఏదైతే నకిలీవి మీ దగ్గర మీకు జిరాక్స్లు మాత్రమే ఏదైతే దానికి హోల్డర్ ఉంటారో ప్రాపర్టీ హోల్డర్ వాళ్ళ దగ్గర ఉంటాయి అనే ఒక సంచలన నిర్ణయం ఉందో, అది ఇంకా రాష్ట్రంలో ప్రజలు ఎటువైపుకి ఇంకా లేదు, వీళ్ళకి ఇక్కడ జీవితం అంటే మైగ్రేట్ వెళ్ళిపోవాలి, ఇంకా ఎటో అటు రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి అన్న పరిస్థితికి తీసుకొచ్చింది. అంటే ఆర్థికంగా కుంగదీయటం ఒకటైతే, ఇంకొకటి అసలు ఆదాయం అనేది లేకుండా చేయటం. ఎటువంటి వీళ్ళకి కేవలం ఒక బటన్ నొక్కుతున్నాను, ఏం బటను? అవినీతి, అక్రమం, దోచుకోవటం, దాచుకోవటం, ఇదే అతను నొక్కిన బటన్లు. ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, ఏదైతే వీళ్ళు దోచుకున్నవి దాచుకున్నవి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బయటకు వస్తుంది. ఈ రోజున భూమి చూస్తే భూబకాసురులాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకొకటి చూసుకుంటే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అయితే అసలు 16 నెలలు జైల్లోనే ఉండొచ్చాడు అక్రమ ఆస్తుల కేసులో. మనం చూసుకుంటే పేరు నాని బియ్యం, అంబటి రాంబాబు ఉన్నాడు, ఇంకా అతని గురించి చెప్పేలేదు, వాళ్ళుడే చెప్పాడు ఓట్లు వేయొద్దని, అతన్ని పక్కన పెట్టేశారు. అయినా కూడా నేనున్నాను, నేను మాట్లాడతానని చెప్పేసి మైక్ ముందుకు వచ్చేసి ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ప్రజల్లోకి నేనున్నాను అని గుర్తు చేసుకోవడం కోసం అన్నట్లే కానీ ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం మీద అతను ఏదో మరక పుయ్యాలి అని చూస్తున్నాడు, కానీ అది జరగని పని. ముందు వీళ్ళు చేసిన అవినీతి మరకలు అసలు అది తుడిపే పరిస్థితి లేదు, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది వీళ్ళు చేసిన అవినీతి. ఒకటా రెండా ఎటువైపు చూసుకున్నా కూడా రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన వైనం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. ఏదైతే 2019 నుంచి 24 వరకు వీళ్ళు చేసిన పరిపాలన రాష్ట్రాన్ని చీకటి మయం చేసింది. యువతకి ఎటువంటి ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాలు ఉంటే వాళ్ళకి ఒక ఆదాయం ఉంటుంది, యువత ముందుకు నడవటానికి ఒక దారి ఏర్పడుతుంది. ఇలాంటిది ఏమీ లేకుండా ఎంతసేపటికి పెన్షన్లు ఇస్తానన్నాడు, 250 అది కూడా పెంచుకుంటూ పోయాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజున ఏదైతే 2019 వీళ్ళ ప్రభుత్వంలో రోడ్లు వేయాలి అనేది ఒక వచ్చినప్పుడు ఏదో ఒక ఊరి నుంచి అయితే అడుగుతారు కదా, మా ఊర్లో ఇలా ఉంది పరిస్థితి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని. వాళ్ళు అన్నది ఒకటే, ఏంటి ఇక్కడ రోడ్లు వేయాలా, అయితే పథకాలు ఆపేద్దాం. రోడ్లు ఆపేయాలంటే పథకాలు ఆపేయాలి. అది ఆ రోజున పరమ భయంకరంగా వాళ్ళు ఎంత నీచానికి పాల్పడ్డారంటే, ఈ రోజును కూడా ఏదైతే ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ప్రపంచ బ్యాంకు నుంచి నిధుల కోసం అప్లై చేస్తే జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తాడు, ఇవ్వటానికి వీల్లేదని. ఎందుకు వీల్లేదు అంటే, రాష్ట్ర ప్రజల మీద నీకు ఇష్టం లేదా? మొన్నటి వరకు నేను ప్రజల కోసమే ఉన్నాను, నేను ప్రజల మనిషిగా ఉన్నాను, ప్రజలే నా ప్రపంచం, ఈ రోజున మోసం చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చేసింది, మీకు ఏవి కూడా ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చరు అని ఇతను ఈ రోజున చెప్తున్నాడు. మరి నీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, అంత వాళ్ళ మీద వాళ్ళ మంచి కోరుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి భవిష్యత్తు ఉండి ఏదైతే యువత ఉందో వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళాలని నువ్వు కోరుకున్నప్పుడు మరి ఎందుకు లేఖ రాశావు? నువ్వు మంచివాడివి అయినప్పుడు ఈ రోజున ఏదైతే నీ నియోజకవర్గం పులివెందుల నుంచి నువ్వు పోటీ చేసి అక్కడ ప్రజల తరపున నువ్వు ఎన్నిక అయ్యి శాసనసభకి, ఆ శాసనసభకే నీవు రావటానికి, ఈ రోజున ప్రజల తరపున మాట్లాడటానికి నీకు నోరు లేకుండా ఉంది, ప్రయత్నం చేయట్లేదు కనీసం. అట్లాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల పరిపాలన గురించి ఏ విధంగా ఇతను చేస్తాడని ఈ రోజున ప్రజలు ఆలోచించి 11కు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇంకొక రోజు జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, ఇంకా ఇతను ఏదో ప్రజల్లోకి వచ్చేసి
ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అతని తోడు నీడైన ఆత్మైన విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయిన వైనం ఈ రోజున. ఇంకొకరు ఈ 11 ఉంటుందా? లేదు, మైనస్ అవుతూనే ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఏదైతే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయబోతున్నారా అనేది కూడా వినపడుతున్న మాటలు. ఈ రోజున ఆర్థికంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుక్కు వెళ్ళిపోయిందో దాన్ని పన్నుల రూపంలో ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా వీళ్ళంతా కూడా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున హైదరాబాద్ చూస్తుంటే ఒక వెలిగిపోవటానికి ఆ రోజున ఆయన 2020 విజన్గా యువతకి ఈ రోజున ఇంత హాయిగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ సైబరాబాద్ సృష్టికి ఆయనే నిర్మాణం చేశాడు. అట్లాంటి వ్యక్తి ఏదైతే వీళ్ళందరికీ కూడా ఒకటే ఆదేశం చేశారు, మీరు కష్టపడి పని చేయండి, మీ పనితీరు మార్చుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ శాఖ చూసుకున్నా కూడా పోలీసులనేమో దొంగల్ని చేశాడు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఎటువైపు చూసుకున్న అందరినీ కూడా వీళ్ళు బటన్ నొక్కటం అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నానని చెప్తున్నాడో అదే బటను అన్ని శాఖలకు కూడా ఆ బటన్ యూజ్ చేశాడు ఇతను. ఏంటంటే నేను చెప్పిందే మీరు చెయ్యాలి, మీకంటూ సొంత నిర్ణయాలు ఏవీ లేవు. ఒక కానిస్టేబుల్ కానివ్వండి, ఒక ఎస్ఐ కానివ్వండి, ఒక ఎస్పీ, డిఎస్పీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ విధులు, వాళ్ళ నిర్వహణ వాళ్ళకు ఉంటుంది. కానీ అవేవి కూడా ఇతను చేసుకొనివ్వకుండా తన ఏదైతే తనకి అనుకూలంగా ఉండాలో, తను ఏ విధంగా తనకు అనుకూలంగా వాళ్ళని మలుచుకోవాలో ఆ విధంగా తన పరిపాలన చేశాడు. కానీ ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మీరు మీ పనితీరు మెరుగుపరచుకోండి, ప్రజలకు మంచి చేసే విధంగా ఖచ్చితంగా ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది, మనం ఆదాయం పెంచుకుంటున్నాము, ప్రజలకు మంచి భరోసా, భవిష్యత్తు అన్నీ ఇద్దాము, ఏమైనప్పటికీ కూడా ప్రజల మీద పన్ను భారం వేయటానికి వీల్లేదు. ఏదైతే ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్నారో దాచుకుంటున్నారో అదంతా ఖచ్చితంగా రీఫండ్ చేయిస్తారు. కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం.